కుటుంబానికి చాలా దూరంగా ఉంటారు. కానీ నిన్న రీసెంట్ గా ఈ కాకినాడలో జరిగిన పరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు తన ముద్దుల కూతురైనటువంటి ఆద్యాను పాపను కూడా తీసుకొని రావడం జరిగింది. తీసుకొని రావడమే కాకుండా పాపను స్టేజ్ పైకి పిలిచి పాపతో సెల్ఫీ దిగి ఒక తండ్రి పాపను చూసి ఎలా మురిసిపోతాడో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో అయితే ఆనంద బాష్పాలు అయితే కనబడ్డాయి. ఇప్పుడైతే ఈ యొక్క సెల్ఫీ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఇదైతే చాలా నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి పవర్ స్టార్ అభిమానులు కానీ మెగా పవర్ స్టార్ అభిమానులు కానీ చాలా ఆనందపడుతున్నారు. కొంతమంది అయితే చొక్కాలు చింపుకొని కొంతమంది అయితే కాలర్ ఎగరేసుకొని మరి మా పవన్ కళ్యాణ్ మా పవర్ స్టార్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా గారి బిడ్డ అని చెప్పి ఆనందాన్ని హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. నిన్న కాకినాడలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే హాజరు కావడం జరిగింది. హాజరైన సందర్భంలో జెండాను ఎగురవేసిన తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకారం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ గడిచిన 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి అడవి సంపదను వేరే రాష్ట్రాలకు తరలించడం జరిగింది. భారీ మొత్తంలో కొన్ని కోట్ల ఆస్తులను అయితే ఈ విధంగా తరలించడం జరిగింది. అయితే గత 5 ఏళ్లుగా చూసుకుంటే మొత్తం సుమారు 141 కోట్లకు సంబంధించినటువంటి అటవీ సంపదను అయితే బెంగళూరుకు తరలిస్తుండగా బెంగళూరు పోలీసులు పట్టుకోవడం జరిగిందని అయితే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు